Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fat Sports Channel. IPL 2024 ఫైనల్కి అయితే వచ్చేసింది అండ్ ఆల్మోస్ట్ ప్రతి టీం 13-14 మ్యాచ్లు ఆడిన ఈ టైంలో నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పటికే ఫ్రాంచైజీస్ ఎవరిని IPL 2025 మెగా ఆక్షన్కి రిటైన్ చేసుకోవాలో ఒక అంచనాకైతే వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ టోర్నమెంట్ అంతా కంప్లీట్గా వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్లు కూడా అందరూ చూసుంటారు. మెగా ఆక్షన్ అంటే మినీ యాక్షన్లా ఎంతమందిని అంటే అంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి వీల్లేదు. అదే మనం 2022లో చూస్తే నలుగురికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు, మిగతా ప్లేయర్స్ అందరినీ విడిచిపెట్టారు. ఎందుకంటే అప్పుడు 2 కొత్త టీమ్స్ వచ్చాయి, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్. అందుకే RTM కార్డు కూడా పెట్టలేదు, వాళ్ళకు ప్లేయర్స్ అందుబాటులో ఉండరు అని చెప్పి. సో అప్పుడు టీమ్స్ అయితే కంప్లీట్గా చేంజ్ అయ్యాయి అండ్ ఈ మెగా ఆక్షన్ టైంలోనే ఒక స్ట్రాంగ్ టీంను బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈసారి మారబోతున్నాయి రూల్స్. 8 మందిని రిటైన్ చేసుకోవచ్చు అని ఒక రూల్, లేదు 4 అండ్ 2 RTM కార్డ్స్ అని చెప్పి ఒక రూల్. ఈ విధంగా అయితే వస్తుంది. ఓవరాల్గా 6 రిటైన్ చేసుకోవచ్చు అని చెప్పి టాక్ అయితే ఫైనల్గా బయటకు వస్తుంది RTM కార్డ్స్తో కలిపి. అండ్ మీ ఫేవరెట్ టీం అందులో ఏ 6 రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ IPL అండ్ మెగా ఆక్షన్ అప్డేట్స్ కోసం, SRH అప్డేట్ కోసం కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. IPL 2025 మెగా ఆక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి టీం ఏ విధంగా ఆడుతుంది అండ్ వాళ్ళ ప్లేయర్స్ ఎవరిని తీసుకోవాలి అనేటువంటిది కోచెస్కి అండ్ ఫ్రాంచైజీస్కి ఒక అంచనా ఇప్పటికే వచ్చి ఉంటుంది. మెగా ఆక్షన్ సంబంధించినటువంటి దాంట్లో చెన్నై సూపర్ కింగ్స్ చూద్దాం. ఒక 6 ఛాన్స్ ఉంటే ఇందులో ఎవరు రిటైన్ అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్ని టీమ్స్ది. ఫస్ట్ CSKలో రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళ కెప్టెన్ చేశాడు, ఒక యంగ్ ప్లేయర్ అండ్ ఒక మంచి ఓపెనర్. 80+ ఇతన్ని వాళ్ళు వదులుకోరు, నెంబర్ 1 రిటెన్షన్ అవుతాడు. నెంబర్ 2లో చూస్తే డివాన్ కాన్వే, వీళ్ళ ఇంకొక ఓపెనర్. వీళ్ళ సక్సెస్ సీక్రెట్ అయిన ఈ ఇద్దరు ఓపెనర్స్ మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. నెంబర్ 3 రవీంద్ర జడేజా, సో వీళ్ళకు పర్మనెంట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఇతన్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. 4 రిటెన్షన్స్, 2 RTM కార్డ్స్ అని కూడా, రైట్ టు మ్యాచ్ కార్డ్స్ అని కూడా టాక్ ఉంది. సో అదే అయితే రవీంద్ర జడేజా. అండ్ నెంబర్ 4 శివం దుబే, సో ఇతడైతే వీళ్ళకు ఫెంటాస్టిక్ సక్సెస్ ఇచ్చాడు, ఇన్ని సీజన్స్గా ఆడుతున్నాడు అండ్ ప్రతి దాంట్లో ఒక ఫెంటాస్టిక్ బ్యాటింగ్. సో ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 5 మతీషా పతిరానా, సో ఒక ఫెంటాస్టిక్ బౌలర్, మంచి యంగ్ బౌలర్ అండ్ చాలా ఇంపార్టెంట్ బౌలర్. ఇతన్ని వీళ్ళు ఏ విధంగా అయినా RTM అయినా లేకపోతే స్టార్టింగ్లోనే రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 6 దీపక్ చాహార్ని కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో మీరు ఆశ్చర్యపోవచ్చు, అతడు రిటైర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తను ఆడు అని చెప్పినా కూడా వచ్చే సీజన్ వరకు అది కాస్త సందేహమే. ఒకవేళ అతడు ఆడినట్లయితే ఈ లిస్ట్లో అతను కూడా ఖచ్చితంగా ఉంటాడు. సో ఇదైతే చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి రిటెన్షన్స్. ఈ టీం నుంచి విడుదలయ్యే ప్రముఖ ప్లేయర్స్ మొయిన్ అలీ అండ్ రాచిన్ రవీంద్ర అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దేశ్ పాండే కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి ఉన్నాయి. సో వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరినీ వీళ్ళు రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకున్నట్లయితే రిషబ్ పంత్, ఇతను ఖచ్చితంగా రిటైన్ అవుతాడు. వీళ్ళ కెప్టెన్ అండ్ ఇండియా టీం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 2 అక్షర్ పటేల్, వీళ్ళ టీంలో 2024లో అద్భుతంగా రాణించిన ప్లేయర్. ఒక రకంగా మీరు ఈ లిస్ట్ అంతా 2024లో హిట్ సాధించినటువంటి ప్లేయర్స్ లిస్ట్ అని కూడా అనుకోవచ్చు. నెంబర్ 3 కుల్దీప్ యాదవ్, వీళ్ళకు ఒక మంచి స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్. ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని వదులుకోరు, ఇతన్ని అయితే రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 4 చూసుకున్నట్లయితే మిచెల్ మార్ష్, సో మిచెల్ మార్ష్ను కూడా వీళ్ళు వదులుకోరు, ఒక ఫెంటాస్టిక్ ఆల్రౌండర్, ఇతన్ని కూడా తీసుకుంటారు. నెంబర్ 5 చూస్తే మెగ్గర్క్, సో ఒక సెన్సేషన్ ఈ సీజన్లో అని చెప్పొచ్చు. ఇతన్ని వదులుకునే అవకాశాలు కూడా కనిపించట్లేదు, ఇతన్ని కూడా తీసుకుంటారు. నెంబర్ 6 అభిషేక్ పోరెల్, ఓపెనర్గా వచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఫెంటాస్టిక్గా ఆడుతున్నాడు. ఇతను ఎట్టి పరిస్థితుల్లో మెగా ఆక్షన్లో ముందే రిటైన్ చేసుకునే అవకాశాలు. లాంగ్ లైఫ్ను ఆలోచించినట్లయితే ఇతడు వాళ్ళకు అవసరం. వీళ్ళ టీం నుంచి రిలీజ్ కాబోతున్న పెద్ద ప్లేయర్స్, ఒకటి పృథ్వీ షా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్యారీ బ్రూక్ ఒక్క మ్యాచ్ ఆడకున్నా కూడా ఇతను కూడా రిలీజ్ చేస్తారు, ఇతన్ని కూడా. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళ టీం నుంచి అయితే. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ. అండ్ గుజరాత్ టైటాన్స్ టీం అయితే నెంబర్ 1 శుభ్మన్ గిల్, ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 2 డేవిడ్ మిల్లర్, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక మంచి ప్లేయర్, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 3 రాహుల్ టెవాటియా, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక
ఫినిషర్, సో ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 మహమ్మద్ షమి, ఈ సీజన్ ఆడకున్నా వీళ్ళకి సంబంధించిన మంచి ప్లేయర్ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ నెంబర్ 5 సాయి సుదర్శన్, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఓపెనర్, ఒక మంచి ప్లేయర్, ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 6 రషీద్ ఖాన్, మిస్టరీ స్పిన్నర్ అండ్ ఈ టీంలో ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ రిలీజ్ అయ్యే ప్లేయర్స్లో నూర్ అహ్మద్ లాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ రిలీజ్ చేయక తప్పదు, ఎందుకంటే ఇది మెగా యాక్షన్ కాబట్టి. నెంబర్ 2 కేన్ విలియమ్సన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ షారుఖ్ ఖాన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ సాయి కిషోర్, సో మొదలైన ప్లేయర్స్ అయితే వీళ్ళ టీం నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 4 చూస్తే కోల్కతా నైట్ రైడర్స్, వీళ్ళ టీం సూపర్ సక్సెస్ సాధించింది, అందరూ మంచి ప్లేయర్సే, కానీ ఒక 6 లిమిట్ మాత్రమే ఉండబోతుంది అని టాక్, ఆర్ 8 అయినా ఉండొచ్చు. సో నెంబర్ 1గా అయితే శ్రేయస్ అయ్యర్, వీళ్ళ కెప్టెన్ని రిటైన్ చేసుకుంటారు వీళ్ళు. అండ్ నెంబర్ 2 రింకు సింగ్, ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ ఈ టీంలో అండ్ ఇతను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 3 చూసుకుంటే నితీష్ రాణా కూడా వీళ్ళకి సంబంధించిన ఒక మంచి ప్లేయర్, ఇతన్ని కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 వరుణ్ చక్రవర్తి, వీళ్ళ టీం సక్సెస్కు మెయిన్ కారణం ఒక మిస్టరీ స్పిన్నర్, ఇలాంటి స్పిన్నర్ కోసం చాలా టీమ్స్ వెతుకుతున్నాయి కాబట్టి ఇతన్ని వీళ్ళు వదులుకోరు, ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 5 సునీల్ నారాయణ్, ఒక బ్యాట్స్మెన్గా, ఒక బౌలర్గా 2024 ఐపీఎల్ను ఉరుతలూగించాడు, ఇతన్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు ఒకవేళ ఇతడు ఆడినట్లయితే. నెంబర్ 6 ఆండ్రీ రసెల్, సో బీభత్సమైన ఆల్రౌండర్, ఇతడు ఆడితే కనుక ఇతను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వదులుకోరు. అండ్ వీళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ హర్షిత్ రాణా, ఫాస్ట్ బౌలర్, మంచి ప్లేయర్. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే వెంకటేష్ అయ్యర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 మిచెల్ స్టార్క్, సో ఈసారి హైయెస్ట్ ధర పెట్టుకున్నారు ఇతడు. అండ్ నెంబర్ 4 చూస్తే రఘువంశీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నలుగురు రిలీజ్ అయ్యే లిస్ట్లో ఉండబోతున్నట్లయితే అనిపిస్తుంది నాకు, వీళ్ళ పర్ఫార్మెన్స్ను బట్టి చూసినట్లయితే. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్, ఈ సీజన్లో నిరాశపరిచారు ఓనర్ని, అండ్ కాస్త గొడవ కూడా అయింది ఓనర్కి కెప్టెన్కి మధ్య. సో నెంబర్ 1 ఆయుష్ బదోని, యంగ్ ప్లేయర్, ఇతను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 2 కృణాల్ పాండ్యా, స్పిన్నర్ అండ్ బ్యాట్స్మెన్, ఇతను కూడా రిటైన్ అవుతాడు. నెంబర్ 3 మార్కస్ స్టోయినిస్, ఒక మంచి ఆల్రౌండర్, కొన్ని మ్యాచ్లు ఇండివిజువల్ సింగిల్గా కూడా గెలిపించాడు, ఇతడు రిటైన్ అవుతాడు. నెంబర్ 4 నికోలస్ పూరన్, సో ఇతడైతే డెఫినెట్గా రిటైన్ చేసుకుంటారు, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అండ్ ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్. నెంబర్ 5 కేఎల్ రాహుల్, ఒకవేళ వీళ్ళ మధ్య వివాదం కనుక లేనట్లయితే ఖచ్చితంగా రిటైన్ అవుతాడు. నెంబర్ 6 రవి బిష్ణోయ్, ప్రతి టీంకు స్పిన్నర్ ఎంతో అవసరం, ఒక స్పిన్నర్ను వదులుకుంటే మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి రవి బిష్ణోయ్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయితే చేయరు, రిటైన్ చేసుకుంటారు. వీళ్ళ నుంచి బయటకు వచ్చే ప్లేయర్స్ క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడిక్కల్ లాంటి ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు వీళ్ళ టీం నుంచి అందుబాటులో మిగతా టీమ్స్కు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 ముంబై ఇండియన్స్ అయితే హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు ఎల్ఎస్జీ నుంచి తీసుకొచ్చారు, వీళ్ళు గుజరాత్ టైటన్స్ నుంచి తీసుకొచ్చారు ఇతన్ని మామూలుగా అయితే ఉంచుతారని నేను అనుకుంటున్నాను. నెంబర్ 2 చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ వదులుకోదు ఇతని పర్ఫార్మెన్స్ చూస్తే. నెంబర్ 3 ఇషాన్ కిషన్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, ఇతన్ని కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయరు. అండ్ నెంబర్ 4 తిలక్ వర్మ, ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, ఇతన్ని వదులుకోరు, ముంబై ఇండియన్స్లోనే తయారైన బ్యాట్స్మెన్, సో ఇతన్ని ఏ టీం కూడా వదులుకోదు, సో ఇతను రిటైన్ అవుతాడు. నెంబర్ 5 టిమ్ డేవిడ్, ఒక ఫినిషర్ అండ్ విదేశీ ప్లేయర్స్, ఖచ్చితంగా ఇతనైతే రిటైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 6 జస్ప్రీత్ బుమ్రా, ఒక ఫాస్ట్ బౌలర్, ఇతడు ఖచ్చితంగా రిటైన్ అవుతాడు. అండ్ ఇక్కడ రోహిత్ శర్మ మీద మీకు డౌట్ రావచ్చు, సో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ఒకటే టీంలో కలిసి ఆడతారా అనేది సందేహం, ఒకరు రిటైన్ అయితే ఒకరు రిలీజ్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. సో నెంబర్ 1 ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఆ రోహిత్ శర్మ అయితే ఉంటారు, సో ఇద్దరిట్లో ఒకరే రిటైన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్లో మీరు చూసినట్లయితే నేహాల్ వదేరా అండ్ రోహిత్ శర్మ మ్యాక్సిమం రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెంబర్ 7 పంజాబ్ కింగ్స్ చూసినట్లయితే చాలా ఈ సీజన్లో అయితే నిరాశపరిచారు, మంచి ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ అయితే చాలా బాగా రాణించారు. ఒకటి నెంబర్ 1 అశుతోష్ శర్మ, ఈ సీజన్లో ఇతను ఒక హిట్ ప్లేయర్, ఇతను అండ్ శశాంక్ సింగ్, సో ఇద్దరు కూడా రాణించారు, కానీ ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అశుతోష్ శర్మ అయితే రిటైన్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2 జితేష్ శర్మ, ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 3 హర్షదీప్ సింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక మంచి ఫాస్ట్ బౌలర్, ఇండియా టీం కూడా సెలెక్ట్ అవుతాడు. అండ్ నెంబర్ 4 రాహుల్ చాహార్, వీళ్ళ స్పిన్నర్, సో స్పిన్నర్ను ప్రతి టీం రిలీజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే స్పిన్నర్స్ రిలీజ్ అవుతే దొరకడం చాలా కష్టం. అండ్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే హర్షల్ పటేల్, సో హర్షల్ పటేల్ను కూడా వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 6 చూస్తే
శామ్ కర్రన్ వీళ్ళకి ప్రెజెంట్‌గా కెప్టెన్ చేస్తున్నాడు. ఇతను ఎట్టి పరిస్థితుల్లో రిటైన్ చేసుకుంటారు. అండ్ రిలీజ్ అంటే శిఖర్ ధవన్, లివింగ్‌స్టోన్ లాంటి మంచి ప్లేయర్స్‌ను కూడా వీళ్ళు విడిచిపెట్టే అవకాశాలైతే ఈ సీజన్‌లో కనిపిస్తున్నాయి మెగా ఆక్షన్‌కి. అండ్ నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో చాలా బాగా రాణించింది రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ టీంలో ఎట్టి పరిస్థితుల్లో రిటైన్ అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేయర్స్‌ని ఆర్‌టీఎం ఆర్ ఫస్ట్ రిటైన్ ఎలా అయినా చేసుకుంటారు. నెంబర్ 1 సంజు శాంసన్ వీళ్ళు విడిచిపెట్టరు. వీళ్ళ కెప్టెన్ అండ్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అని చెప్పొచ్చు. నెంబర్ 2 చూసినట్లయితే జోస్ బట్లర్. సో వీళ్ళ టీంకు చాలా బలం ఇతడు. ఇతన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టరు అని నేనైతే అనుకుంటున్నాను. నెంబర్ 3 జైస్వాల్ ఒక యంగ్ ఓపెనర్ అండ్ ఇలాంటి ఓపెనర్ ప్రతి టీంకి అవసరమే కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కూడా ఇతన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు అండ్ సక్సెస్ కూడా అయ్యాడు. నెంబర్ 4 రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో చాలా బాగా రాణించాడు. ఇతన్ని కూడా వదిలిపెట్టే అవకాశాలు అయితే లేవు. నెంబర్ 5 యుజ్వేంద్ర చాహల్ స్పిన్నర్‌ని ఎట్టి పరిస్థితిలో చాలా టీమ్స్ వదిలిపెట్టవు కాబట్టి ఇతన్ని కూడా వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 6 ట్రెంట్ బోల్ట్‌ను కూడా వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం అనేది ఇతడి స్పెషాలిటీ. అండ్ వీళ్ళు రిలీజ్ చేసే ఫేమస్ ప్లేయర్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఉంటాడని నేను అనుకుంటున్నాను ఈసారి. అండ్ షిమ్రోన్ హిట్మేర్ ఉండొచ్చు అండ్ ధ్రువ్ అండ్ అదేవిధంగా చూసుకున్నట్లు రోమెన్ పావెల్. సో వీళ్ళైతే రిలీజ్ అయ్యే ప్లేయర్స్ లిస్ట్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో చాలా ఇంపార్టెంట్ ఈ టీంకి అని చెప్పొచ్చు మెగా ఆక్షన్. ఎందుకంటే గత కొన్ని సీజన్స్‌గా ఫెయిల్ అవుతున్నారు. ఈ సీజన్ చివరిలో రాణించారు. వీళ్ళు విరాట్ కోహ్లీని యథావిధిగా రిటైన్ చేసుకుంటారు. అతడి ఫ్యాన్ బేస్ వీళ్ళకి చాలా అవసరం. నెంబర్ 2 ఫాఫ్ డు ప్లెసిస్ కూడా బాగానే ఉన్నాడు కెప్టెన్‌గా అండ్ చివరిలో బాగా రాణిస్తున్నాడు కెప్టెన్‌గా కాబట్టి రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 3 రజత్ పటిదార్. సో ఒక విధ్వంసకర ఆటగాడు ఇతడు. చాలా మంచి ఇన్నింగ్స్‌లో ఆడాడు చివరిలో. సో ఇతన్నైతే రిటైన్ చేసుకుంటారు. ఫ్రెష్‌గా వచ్చే సీజన్‌లో ఇతడు మళ్ళీ చెలరేగే అవకాశాలున్నాయి. నెంబర్ 4 మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్. వీళ్ళకు ఖచ్చితంగా ఇతడు ఉంటాడు. నెంబర్ 5 చూస్తే కేమరూన్ గ్రీన్. సో ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కేమరూన్ గ్రీన్‌ని. అండ్ నెంబర్ 6 చూసినట్లయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రిటైన్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ రిలీజ్ అయ్యే ప్లేయర్ దినేష్ కార్తిక్ రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫెర్గూసన్, యష్ దయాల్, రీస్టోప్లే లాంటి ప్లేయర్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు చాలా ఇంపార్టెంట్ ఈ మెగా ఆక్షన్. ఒకటి వాళ్ళ ఒరిజినల్ ప్లేయర్స్‌ని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1 నితీష్ కుమార్‌ని అయితే వీళ్ళు రిటైన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. తెలుగు ప్లేయర్ అండ్ ఇంతకంటే ఎక్కువ రాణించే ప్లేయర్‌ను మనం చూడలేం. తెలుగు టీం తెలుగు ప్లేయర్ కాబట్టి ఇతడు రిటైన్ అవుతాడు. రిటైన్ ఆర్ ఆర్‌టీఎం చేసే అవకాశం ఉంది. నెంబర్ 2 ట్రావిస్ హెడ్ ఒక విధ్వంసకర ఓపెనర్. సో ఇతన్ని వదులుకోవడానికి ఏ టీం కూడా ఇష్టపడదు కాబట్టి ఇతన్ని స్టార్టింగ్‌లోనే రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 అభిషేక్ శర్మ ఎస్ఆర్‌హెచ్. ఖచ్చితంగా అభిషేక్ శర్మను వదులుకుంటుందని నేను అనుకోను. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాంబినేషన్ ఒక వరల్డ్ రికార్డ్ స్కోర్‌ను నమోదు చేసింది. చాలా రికార్డ్స్‌ను కూడా నమోదు చేసింది. కాబట్టి వీళ్ళని కంటిన్యూ చేస్తారు. నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్. ఇంత మంచి వికెట్ కీపర్ మళ్ళీ దొరకడు కాబట్టి ఇతన్ని కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అతడు గనుక ఆడినట్లయితే అతన్ని రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 6 నటరాజన్. ఖచ్చితంగా రిటైన్ అయ్యే అవకాశాలున్నాయి నటరాజన్ కూడా. అండ్ మనం అనుకున్నట్లు ప్యాట్ కమిన్స్ చాలా ఎక్కువ ధర పెట్టేశారు. యాక్షన్‌లోకి పంపి మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉండొచ్చు. ఎడెన్ మార్కరమ్ రిలీజ్ అవుతాడు. అబ్దుల్ సమద్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఉమ్రాన్ మాలిక్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కావాలంటే వీళ్ళందరినీ 2022లో మెగా ఆక్షన్‌లో మళ్ళీ తీసుకుంటారు. ఎందుకంటే అప్పుడు కూడా రిలీజ్ చేసి మెగా ఆక్షన్‌లో తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ కంప్లీట్ లిస్ట్ అయితే రిలీజ్ ప్లేయర్ లిస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.